నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్లోనే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ కార్యాలయం, రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎన్నాళ్లు న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకుంటామని, అందుకోసమే ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని రేవంత్ తెలిపారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో డిసెంబర్ నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల వల్ల నష్టపోయేవారు కోర్టులకెళ్లి సమయం వృధా చేసుకోవద్దని, ఏదైనా సమస్య ఉంటే కోర్టు బయటే పరిష్కరించుకుందామని సూచించారు. గ్రూప్ 2 ఫలితాల్ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 782 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించిన టీజీపీఎస్సీ ఒక్క పోస్టు ఫలితాన్ని పెండింగ్ పెట్టింది. ఈ మేరకు గ్రూప్ 2లో 18 రకాల ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో పెట్టినట్లు పేర్కొంది. హైదరాబాద్లో నిన్న హడలెత్తించిన మూసీ నది ప్రవాహం రాత్రి నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో మూసీ నది శాంతించింది. మూసీ పరివాహక ప్రాంతంలోని వరద బాధితులు తమ ఇళ్లకు చేరుకుని ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలోని సామాగ్రి, ఫర్నిచర్ తడిచిపోయాయి. మూసీ వరద తాకిడికి గురైన ఎంజీబీఎస్ తిరిగి ఆర్టీసీ బస్సు సేవల్ని ప్రారంభించింది. మూసీ ఉధృతితో నిన్న ఎంజీబీఎస్ను అధికారులు మూసివేశారు. ఎంజీబీఎస్లో పేరుకుపోయిన బురదను సిబ్బంది తొలగించగా బస్ స్టేషన్లోకి బస్సుల్ని అనుమతించారు. వాహనాల రాకపోకలకు బురదతో నిండిపోయిన పలు వంతెనల్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచుకొట్టాయి. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయం మీదుగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద తాకిడితో పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులు ఏడుపాయలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హవేలీ ఘన్పూర్ మండలంలో దూప్సింగ్ తండా వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండగా దూప్సింగ్ తండా, హవేలీ ఘన్పూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంజీరా నది పరివాహక ప్రాంతంలోని వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని మంజీరా, గోదావరి పరివాహక ప్రాంతాల్ని వరద చుట్టుముట్టింది. కందకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర చెక్పోస్టు దాటి వరద ప్రవహిస్తుండగా ఇరు రాష్ట్రాలకు రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు. బోధన్ మండలంలోని హాంగర్గా గ్రామాన్ని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ తాకింది. అప్రమత్తమైన అధికారులు ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. మొదటి పుష్కర్ ఘాట్ వద్ద ప్రమాదకరంగా పరుగులు పెడుతోంది. భక్తులు పుణ్యస్నానాలకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. దక్షిణ గంగా నిత్యహారతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు అంచులు తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాల జోరు కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కౌతాళం మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మేలిగనూరు వద్ద తుంగభద్రా నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఫలితంగా కోసిగి మండలంలోని ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయగా హంద్రీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవనగర్, కల్లూరు వద్ద ఉన్న వంతెనలపైకి వరద చేరగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లాలో భారీ వర్షానికి దాచేపల్లి మండలం రామాపురంలోని మత్స్యకార కాలనీ నీట మునిగింది. ఎగువ సాగర్, మూసీల నుంచి వస్తోన్న వరద ఉధృతికి మత్స్యకార కాలనీలో పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు కాలనీ వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని నదీ పరివాహక ప్రాంత ప్రజలు నదిలో ప్రయాణించడం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం చేయవద్దని అధికారులు సూచించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా విద్యుత్ కొనుగోళ్లలో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆ మేరకు రానున్న కాలంలో ప్రజలపై 1000 కోట్ల భారాన్ని తగ్గిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టేసిందన్న సీఎం ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో భారం పడిందని మండిపడ్డారు. 15 నెలల కాలంలో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టడం సహా అనేక సమస్యల్ని పరిష్కరించామని వెల్లడించారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామన్నారు. తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పార్టీ కార్యకర్తలైనా, నాయకులైనా ప్రజలకు దగ్గరగా ఉంటూ మంచి చెడుల్ని వివరించాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికలప్పుడే ప్రజల వద్దకు వెళ్తానంటే వారు హర్షించారని హితవు పలికారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రం సభకు రావటం ఏం ద్వంద్వ వైఖరి డ్రామా అని చంద్రబాబు నిలదీశారు. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిస్థితులు సహా పలు విషయాలపై చర్చించుకున్నట్లు తెలిసింది. ఓజీ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నందుకు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు అభినందనలు తెలిపారు.
తమిళనాడు కరూర్లో టీవీకే అధినేత నటుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరింది. పోస్ట్ మార్టం పూర్తయిన మృతదేహాల్ని వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. 40 మంది మృతుల్లో 17 మంది మహిళలు, 14 మంది పురుషులు, 4 బాలురు, 5 బాలికలు ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి పి సెంథిల్ కుమార్ వెల్లడించారు. 95 మంది క్షతగాత్రుల్లో అవుట్ పేషెంట్ వార్డులో చికిత్స పొందని 26 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు. మిగతా వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందన్నారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని సెంథిల్ కుమార్ వివరించారు. కరూర్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తమిళనాడు శాంతి భద్రతల అదనపు డీజీపీ ఎస్ డేవిడ్ సన్ దేవాశ్రీవదం చెప్పారు. కరూరు ఘటనపై టీవీకే అధినేత విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన హృదయం, మనసు భారంతో నిండిపోయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అభిమానుల్ని ఉద్దేశించి ఎక్స్లో ఆయన సుదీర్ఘమైన పోస్టు చేశారు. ప్రియమైన వారిని కోల్పోయిన తీవ్రమైన బాధలో తన హృదయం భరించే నొప్పిని వ్యక్తపరచడానికి మాటలు సరిపోవడం లేదని తెలిపారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున సాయం ఇవ్వనున్నట్లు విజయ్ ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు వివరించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడతామని చెప్పారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారు వేగంగా కోలుకుని ఇళ్లకు చేరుకోవాలని ప్రార్థిస్తున్నట్లు విజయ్ చెప్పారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలు పరిహారాన్ని ప్రకటించాయి. దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్ క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కేంద్రం క్షతగాత్రులకు 50,000 ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ సంఘ్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశానికే తొలి ప్రాధాన్యమిస్తారని మోదీ మన్ కీ బాత్లో తెలిపారు. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ ఆర్ఎస్ఎస్ బలాలని కొనియాడారు. ఆర్ఎస్ఎస్ గత 100 ఏళ్లుగా దేశానికి నిర్విరామంగా సేవ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి విపత్తు సంభవించినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుగా అక్కడికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొంటారని వెల్లడించారు. మరోసారి స్వదేశీ మంత్రాన్ని గుర్తు చేసిన మోదీ రానున్న పండుగల్లో ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని కోరారు.